హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ద స్టార్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకోసం కమ్మకమ్మని పప్పుచారు రెడీ చేస్తున్నానండి. దానికోసం 2 టీ గ్లాసుల కందిపప్పు తీసుకున్నానండి. నీట్గా కందిపప్పుని కడిగి కుక్కర్లోకి తీసుకున్నానండి. కందిపప్పుని దానికి సరిపడినన్ని వాటర్ పోసి కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి పప్పుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. పప్పు ఉడికేలోపు మనము చింతపండుని నానబెట్టుకుందామండి. ఇప్పుడు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. దానిలోకి నేను వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. చింతపండు నానేలోపు 2 మీడియం గల సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేశానండి. పప్పు ఉడికిందండి. ఇప్పుడు పప్పుని మెత్తగా మెదుపుకుందామండి. మనకి సింపుల్గా అయ్యే కర్రీ ఏదంటే మనకు 5 నిమిషాలలో అయిపోయే కర్రీ పప్పే కదండి. ఇప్పుడు పప్పులోకి సరిపడినంత ఉప్పు వేసానండి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసానండి. మీ పప్పును బట్టి మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పప్పుని మెత్తగా మెదుపుకుందామండి. పప్పుని మెదుపుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని పప్పుని పోపు పెట్టుకుందామండి. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని వేడవనిద్దామండి. ఆయిల్ వేడయ్యేలోపు నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు పప్పులో వేసుకుందామండి. కంపల్సరీ పప్పుచారు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. బెండకాయ కర్రీ, దొండకాయ ఫ్రై అలా చేసినప్పుడు ఏమీ ఫ్రై లేకపోయినా కూడా 5 నిమిషాలలో పప్పుచారు చేసుకొని వేడివేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని ఒక అప్పడం పెట్టుకొని తిన్నా చాలా తృప్తిగా ఉంటుందండి పప్పుచారు. ఇప్పుడు నూనె వేడైందండి. దాంట్లోకి కొంచెం పోపు గింజలు వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి తుంపి వేసుకున్నానండి. ఒక 7-8 వెల్లిపాయ రెబ్బలు కూడా కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నాను. వెల్లిపాయ రెబ్బల్ని కూడా కొంచెం వేగనిద్దామండి. మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. వెల్లిపాయ రెబ్బలు వేయడం వల్ల కంపల్సరీ వేయండి, మర్చిపోవద్దండి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను కదండి, వేసాను చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలని వేడవనిద్దామండి. ఉల్లిపాయలు కొంచెం వేగేలోపు ఉల్లిపాయలు వేగనిచ్చి కొంచెం కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకును కూడా వేగనిద్దాము. నేను కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి స్మెల్ కోసం. మీ దగ్గర ఉంటే మీరు వేయండి, లేకపోతే లేదండి. కంపల్సరీ ట్రై చేయండి. కమ్మకమ్మని పప్పుచారు చాలా బాగుంటుంది. ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టమో నాకు కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. సింపుల్ అండి. నేను దీంట్లో ఏమి వేయట్లేదండి, ఓన్లీ ఉప్పు, కారం, చింతపండు రసమే వేస్తున్నానండి. సింపుల్గా టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఏమి వేయకపోయినా రసము, రొటీన్గా రసము, చింతపండు చారు అలా కాకుండా ఇలాగా పప్పుచారు ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు పప్పుని మరగనిద్దామండి. సాంబార్ లాగా ఎక్కువసేపు మరగనివ్వద్దండి. ఒక పొంగురాని ఇచ్చేసి ఆపేయండి. చూడండి, కమ్మకమ్మని పప్పుచారు రెడీ అయిందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.